విషయంగా చాలామంది కళాకారులు భావించేవారు. స్థానం నరసింహారావు గారి మీద ఉన్న అభిమానంతో ఎందరో కళాకారులు ఊళ్ళవాళ్ళు వచ్చి ఆయన్ని పలకరించి వెళుతూ ఉండేవారు. ఆనాటి ముచ్చట వారికి ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చిందండి. అయితే ఆయన దురదృష్టవశాత్తు 67 సంవత్సరాల వయసులోనే ఆయన పక్షవాతం వచ్చి కుడికాలు చెయ్యి కదలలేని స్థితికి వచ్చేసిందండి ఆయనకి. ఆయన్ని చూసుకునేందుకు కూతురు అల్లుడు ఆయన దగ్గరికి వచ్చేసారు. ఎక్కడో ఉన్నవారు త్యాగం చేసి ఆయన దగ్గరికి వచ్చేసారు. ఈ మహానుభావుడు తెనాలి దాటి రాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసారనమాట. కానీ పాత పరిచయస్తుల కోసం ఆయన ఆశగా ఎదురు చూసేవాడండి. ఉన్నంతకాలం నటనా జీవితంలో ఉన్నంతకాలం ఎంతోమంది వచ్చిపోతూ ఉండేవారు. చివరిగా ఆయన కోసం వచ్చేవాళ్ళ శాతం తగ్గింది. ఆయన ఆశగా చూసేవాడు. ఆయనతో మాట్లాడే స్నేహితులు ఎవరన్నా వస్తారా, ఆయన విషయాలు చెప్పుకున్నాము, ఇప్పుడు ఏం జరుగుతోంది అని